దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. మహాపరిశుద్ధుడైన మన తండ్రైన యెహోవా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని మన ప్రభువు మనతో సెలవిస్తున్నారు. తండ్రి ప్రియకుమారుడైన మన రక్షకుడైన మన యేసయ్యను మనం అందరము సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామాన్ని గణపరిచినప్పుడు మన యేసయ్య మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం అందరము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు తండ్రి మన ప్రార్థన అంగీకరిస్తాడు. తండ్రిని కుమారుడిని ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించినప్పుడు తండ్రి మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనకు ఏ వ్యాధి బాధ అయినా, చింత అయినా, కలవరమైనా, ఆర్థిక ఇబ్బంది అయినా తండ్రి వైపు చూచి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు విరిగి నలిగిన హృదయముతో యేసయ్య నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి మన మొరను ఆలకిస్తాడు. మన తండ్రి అయిన యెహోవా మనము కన్నీళ్లు విడుచుట చూచి మన ప్రార్థన అంగీకరించి మనల్ని బాగు చేస్తాడు. మన వ్యాధి బాధ చింతలన్నిటి నుండి విడిపిస్తాడు. ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. అనేకమైన ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేస్తాడు. మన ఆర్థిక సమస్యలన్నిటి నుండి విడిపించి మనల్ని గొప్ప చేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.